అందరికీ నమస్కారం అండి. మంథని పట్టణంలోని శ్రీ మహాలక్ష్మి అమ్మవారి దేవాలయంలో శాకాంబరి ఉత్సవం అత్యంత వైభవంగా నిర్వహించబడింది. ఈ సందర్భంగా ఆలయం భక్తులతో క్రిక్కిరిసిపోయి ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. కుంభవృష్టిగా కురుస్తున్న వర్షాన్ని సైతం లెక్క చేయకుండా మహిళా భక్తులు ఆలయంలో నిర్వహించిన లలితా సహస్రనామ పారాయణంలో భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారు. వర్షం ఎంత కురిసినా అమ్మవారిపై వారి భక్తి ఏమాత్రం తగ్గలేదు. లలితా సహస్రనామ పారాయణంతో ఆలయ ప్రాంగణమంతా అమ్మవారి నామస్మరణతో మార్మోగిపోయింది. ఉదయం ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు నిర్వహించిన అనంతరం శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని శాకాంబరీదేవి రూపంలో అద్భుతంగా అలంకరించారు. వంకాయలు, బెండకాయలు, దొండకాయలు, బీరకాయలు, గుమ్మడికాయలు, టమాటాలు, మిరపకాయలు, ఆకుకూరలు, పండ్లతో చేసిన విశేష అలంకరణ భక్తులను ఎంతగానో ఆకట్టుకుంది. పురాణాల ప్రకారం దుర్గమాసురుడు వేదాలను అపహరించడంతో భూమిపై తీవ్రమైన కరువు ఏర్పడింది. అప్పుడు జగన్మాత శాకాంబరీదేవి రూపంలో అవతరించి తన కరుణా దృష్టితో వర్షాలు కురిపించి కూరగాయలు, పండ్లు, ధాన్యాలను ప్రసాదించి సమస్త జీవరాశులను ఆకలి నుండి రక్షించారు. అందుకే శాకాంబరీదేవిని అన్నపూర్ణ స్వరూపిణిగా, ప్రకృతికి ప్రతిరూపంగా భక్తులు ఆరాధిస్తారు. శాకాంబరి అలంకరణలో అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఈ దివ్య శాకాంబరి ఉత్సవం భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతిని కలిగించగా మహిళల సేవాభావం అందరి ప్రశంసలు అందుకుంది. ఇలాంటి ఆధ్యాత్మిక విశేషాలు, ఆలయ ఉత్సవాలు, ఇంకా స్థానికంగా జరిగే కార్యక్రమాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి. ఈ వీడియోను లైక్ చేసి షేర్ చేయడం అయితే మర్చిపోకండి. శ్రీమాత్రే నమః. ఈరోజు గురు పౌర్ణిమ సందర్భంగా మహాలక్ష్మి ఆలయంలో అమ్మవారి దగ్గర మేము లలితా సహస్ర పారాయణం చేసుకున్నాము. ఇంత కుంభవృష్టి జరుగుతున్నప్పటికీ అందరము ఎంతో అమ్మవారి మీద భక్తి శ్రద్ధలతో ఈ కార్యక్రమము జరుపుకోవడము జరిగింది. అమ్మవారు ఎప్పుడు భక్తులందరికీ కొంగు బంగారమై, మనము ఏదనుకుంటే మన భావన ముఖ్యమో, మనం ఎప్పుడైతే నమ్ముతామో ఏ అమ్మవారైనా కూడా, మన మహాలక్ష్మి అమ్మవారు ఈ మంతింలో కొలువైనా మన కొంగు బంగారమై ఏ కోరికలైనా కూడా ఇటే తీరుస్తుంది. అందరూ ఇట్లాంటి భక్తి కార్యక్రమాల్లో పాల్గొని వారి వారి జన్మను తరించుకోవాలని కోరడం జరుగుతున్నది. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. ఆషాఢ మాసం పురస్కరించుకొని మన మంత్రపురిలో కొలువై ఉన్న మహిమాన్వితమైనటువంటి మహాలక్ష్మి అమ్మవారికి నిన్నటి రోజున శాకాంబరి అవతారం గురించి అందరము భక్తులందరము కలిసి కూరగాయలను మాలలుగా కుచ్చి అమ్మవారి సేవలో చక్కగా అందరూ తరించారు. అలాగే ఈ రోజు అమ్మవారిని శాకాంబరి రూపంలో అందరం దర్శనం చేసుకొని శ్రీ లలితా పారాయణాన్ని చేసి ఇక్కడ చక్కగా అందరము అమ్మ ఆశీర్వాదాలు పొందాము. మన పిల్లలను, మన అందరినీ ఆ తల్లి చక్కగా కాపాడాలని, సిరి సంపదలు మాకందరికీ ఒసగాలని కోరుకుంటూ మేము ప్రతి సంవత్సరము ఇలాగే అందరము కలిసి సేవలో పాల్గొంటున్నాము. ఇంకా అత్యధిక సంఖ్యలో భక్తులందరూ కూడా పాల్గొని మహాలక్ష్మి అమ్మవారి ఆశీస్సులు పొందాలని నేను కోరుచున్నాను. ఈరోజు మన మంత్రపురిలో శ్రీ మహాలక్ష్మి దేవాలయంలో
అందరు మహిళలము, అన్ని వాడల మంది మహిళలము శాకంబరి చేసిన సందర్భంగా లలితా పారాయణం, సౌందర్య లహరి పారాయణం చేసుకున్నాము. ఈ ఆషాఢ మాసంలో ఇది ఒక ప్రత్యేకత. ఆ అమ్మవారి కృప మనందరి మీద ఉండాలని కోరుకుంటూ శ్రీమాత్రే నమః. మహాలక్ష్మి అమ్మవారికి ప్రతి సంవత్సరము శాకాంబరి అలంకారం జరుగుతుంది. ఈ సంవత్సరం కూడా చాలా ఆనందంగా చక్కగా జరిగింది. మేము కోరుకున్న కోరికలు అమ్మవారి ద్వారా నెరవేరాలని కోరుకుంటున్నాము. శ్రీమాత్రే నమః.